Hi friends, this is Arshanet. Welcome to our channel. This is notification for All India Institute of Medical Sciences NARCED 8 కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి పోస్ట్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఇన్వైటెడ్ 24/2/2005 అంటే 24వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ 17/3/2025 అప్ టు 5 PM అంటే సాయంకాలం 5 గంటల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నార్సెట్ 8 ద రిక్రూట్మెంట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ లెవెల్ 7 అనమాట. తర్వాత బేసిక్ వచ్చేసి 34,800 రూపాయలు విత్ గ్రేడ్ పే వచ్చేసి 4,600. గ్రూప్ బి అంటే ఎయిమ్స్లో గ్రూప్ బి పోస్ట్ అనమాట. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దామండి. ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. తర్వాత బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కూడా ఎలిజిబులే. తర్వాత డిప్లొమా ఇన్ జనరల్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఫర్ ద మినిమం 50 bedded అంటే 50 పడకల హాస్పిటల్లో మీరు పనిచేసి ఉండాలి. తర్వాత ద రిక్రూట్మెంట్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అబవ్ అన్ ఎసెన్షియల్ క్రైటీరియా ఆఫ్ ద వ్యాలిడ్. తర్వాత పీరియడ్ ఆఫ్ ద కోర్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. మీ నర్సింగ్ సర్టిఫికేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ దీనికి వచ్చేసి ఒకసారి చూడండి 18 అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అనమాట. తర్వాత యాజ్ పర్ డీటెయిల్స్ ఏజ్ రిలాక్సేషన్ గివెన్ ద జనరల్ కండిషన్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అయితే గిన ఏవైతే సడలింపు ఉందో అవన్నీ దీనికి ఎలిజిబుల్ అవుతాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 5 years, బీసీ వరకు వచ్చేసి 3 years, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 10 years. తర్వాత ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఒకసారి చూద్దామండి. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 3,000. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 2,400 రూపీస్ అనమాట. పీడబ్ల్యూడి వారికి అయితే గిన ఫీజ్ ఎక్సెంప్షన్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి ఫీజు ఎక్సెంప్షన్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు షెల్ నాట్ బి రీఫండబుల్ అండర్ ఎనీ సర్క్యులేషన్ అప్లికేషన్ వితౌట్ యాజ్ పర్ ఫీజ్ కన్సిడర్ ద సమ్మర్లీ రిజెక్టెడ్. అంటే మీరు ఏదైనా అప్లికేషన్లో రిమార్క్స్ ఉంటే గిన మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం జరుగుతుంది. మరియు అమౌంట్ అయితే గిన నాట్ రీఫండబుల్ అనమాట. క్యాండిడేట్ కెన్ పే ద అప్లికేషన్ ఫీజు వచ్చేసి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్లో కానీ మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసి మీ అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు. తర్వాత అప్లికేషన్ వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఫీజు వుడ్ బి నాట్ కన్సిడర్ ద అప్లికేషన్ ఫీజ్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ who have appearing in the examination will be refundable after declaration the రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి మీరు పే చేసిన 2,400 రూపాయలు అమౌంట్ రీఫండ్ కావడం జరుగుతుంది. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వారికి మాత్రమే. దీనికి సంబంధించిన ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నార్సెట్ ప్రిలిమ్స్ వచ్చేసి April 12, 2025 సాటర్డే జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి May 2, 2025 ఫ్రైడే జరుగుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఫిక్స్ ఎగ్జామ్ డేట్స్. తర్వాత దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చూద్దామండి. ద ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి డన్ త్రూ ఎయిమ్స్ వెబ్సైట్ www.aimsexams.ac.in అనే వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇది వచ్చేసి వెబ్సైట్. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్స్ అనేది కదా, ఈ రిక్రూట్మెంట్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ 8 అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇందులో వచ్చేసి అబౌట్ ఎగ్జామినేషన్ సెక్షన్ అని ఇలా రావడం జరుగుతుంది. తర్వాత కామన్ రిక్రూట్మెంట్, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, నర్సింగ్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ అనేది కదా, ఇది వచ్చేసి లైవ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇది క్లిక్ చేయాలి.
దీని తర్వాత ఇలా వస్తుంది, వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేసేగిన అడ్వర్టైజ్మెంట్, క్రియేట్ అ న్యూ అకౌంట్, లాగిన్ టు అప్లై. క్రియేట్ అ న్యూ అకౌంట్, ఇందులో వచ్చేసి క్రియేట్ అ న్యూ అకౌంట్ వచ్చిన తర్వాత ఫుల్ నేము, తర్వాత రీఎంటర్ యువర్ నేము, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ వెరిఫికేషన్ కూడా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేయాలా, లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్, ఎంటర్ పాస్వర్డ్, తర్వాత లాగిన్ డీటెయిల్స్ వెళ్ళేసి మీరు మీ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు గాయ్స్. ఇది వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగము, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ సంబంధించిన నోటిఫికేషన్. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం వారంతా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చును. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.